మాది A1 బిర్యానీ పాయింట్ అన్న. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, బోటీ రైస్, చికెన్ రైస్ మాది ఉంటుందన్న. దాల్ రైస్ కూడా ఉంటుందన్న. దాల్ రైస్ అయితే 70 రూపీస్. చికెన్ అంటే నార్మల్గా 90 రూపాయలు వస్తుందన్న. ఎంతైనా రేట్ పెంచుతారు కానీ మా దగ్గర రేటు నార్మల్ రేట్ అన్న. 90 రూపీసే పడుతుంది. 90 రూపాయలే అన్న. మీరు రావాలి. మీకు తెలుగు వాళ్ళు అయితే అర్థం చేసుకుంటానా. మా అన్నదైనా నేను పిచ్చికి లాంటి కాబట్టన్నా కొద్దిగా నాకు హెల్ప్ చేసి మా బిర్యానీ పాయింట్ని కొద్దిగా అభివృద్ధిలోకి తెస్తే నేను కొద్దిగా నెట్టుకొని వస్తానన్నా. దయచేసి మా బిర్యానీ ఒకసారి టేస్ట్ చూడండి. ఏదైనా దాల్ రైస్ కానీ చికెన్ రైస్ కానీ ఫుల్ అవైలబుల్. నార్మల్ రైస్ 70 రూపీస్ అన్న. మీకు ఏంటంటే మా దగ్గర వాటర్ ఫెసిలిటీ ఏంటంటే మా దగ్గర కూల్ వాటర్ ఉంటుందన్న. మీరు కూల్ వాటర్కి ఏం పైసలు ఏం అవసరం లేదు. మా దగ్గర కూల్ వాటర్, మినరల్ వాటర్ ఉంటుందన్న. మీరు వాటర్తో మా బిర్యానీ పాయింట్ ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. టేస్ట్ చూడండి అన్న. మా బిర్యానీ పాయింట్ A1 బిర్యానీ పాయింట్ అన్న. అందరూ కూడా తినాలి, ఆనందించండి అన్న. మీ గురించి మా అన్న A1 బిర్యానీ పాయింట్ అన్న. మా పిల్లల పేరు మాకు మొత్తం నా పేరు నాగరాజ్ అన్న అంటారన్న. మా అన్నది ఇది. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఓకే. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, బోటీ రైస్, చికెన్ రైస్ అన్న. నార్మల్ రైస్ కూడా ఉంటుందన్న మా దగ్గర. ఈ బోటీ రైస్, చికెన్ రైస్, బిర్యానీ అంతే 90 రూపాయలు వస్తుంది అన్న. నార్మల్ రైస్ అయితే 70 రూపాయలకు వస్తుంది. ఆటో వాళ్ళ వరకు మేము తగ్గించి ఇచ్చామన్నా. ఎక్కడికైనా నువ్వు చూసి రేట్ చూసుకున్నావు అనుకో 120 పడుతుంది. మనం ఏంటంటే ఆటో వాళ్ళకి నార్మల్ లేబర్ కోసం మేము తగ్గించి రేట్ అన్న 90 రూపీస్కి వస్తుంది. నాన్ వెజ్ మామూలుగా నువ్వు పప్పు రైస్ తీసుకున్నావు అనుకో మామూలు 70 రూపాయలకు వస్తుందన్న. బోటీ రైస్ అంతే అది 90 రూపాయలు పడుతుందన్న. మీరు తినండి, టేస్ట్ చూడండి అన్న. అంతమంది రావాలి, తినండి, టేస్ట్ చూడండి అన్న. మాది A1 బిర్యానీ పాయింట్ అన్న. ఒక్కసారి మా పాయింట్కి వచ్చి తిని ఆనందించాలని నా కోరికన్నా.